నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ ఆపేయాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మావోయిస్టులను అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించండి, వాళ్ళని చంపుడు కాదు సమస్య అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థి ఐక్య సంఘ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ లీడర్ ఆజాద్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈ ఆపరేషన్ కగార్ ప్రతిష్టాత్మకంగా అంటే రాష్ట్రంలో ఒక సంచలనంగా మారుతా ఉంది. సో ఏంటి దీనిపై మావోయిస్టులకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చంపేస్తా ఉన్నారని డిమాండ్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం అని చెప్పేసి 2026 మార్చి 31 వరకు మేము కూడా ఎవరు మావోయిస్ట్ లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు అమిత్ షా ప్రకటించున్నాడు. ఒక డేట్ పెట్టి ఒక టార్గెట్ పెట్టి చంపడం అనేది ఎంత దుర్మార్గం. నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తా ఉన్నావు? ఈ రోజు నువ్వు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికాన్ని లేకుండా చేస్తా ఉన్నావు. దాని పేరే ఆపరేషన్ కగార్. ఆదివాసులను మొత్తంగా చంపి ఆదివాసులు మొత్తంగా లేకుండా చేసి అక్కడ యురేనియాన్ని, బంగారాన్ని, అల్యూమినియాన్ని, బాక్సైట్ను, ఇనుమును వాటిని దోసుకొని ఇలా ట్రంప్ కొనసాగిస్తున్నటువంటి కొన్ని కంపెనీలకు అప్పచెప్పడం, రష్యాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు అప్పచెప్పడం, చైనాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు అప్పచెప్పడం, ఇది నీ పని. దీనికోసం ఆపరేషన్ కగారు. నువ్వు ఎంఓయూలు చేసుకున్నావు, సామ్రాజ్యవాద కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నావు. ఈ దేశంలో ఆ సంపదను బడా పెట్టుబడిదారులకు అందించడం కోసం, అదాని, అంబానీ, జిందాల్, మిట్టల్ లాంటి వాళ్ళ కోసం అందించడం కోసం మీరు ఇలా ఈ రోజు ఈ ఎంఓయూలు చేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ కగార్ అనేటువంటి అంతిమ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. కగార్ అనేది ఆదివాసుల మీద జరిగేటువంటి ఒక మానవ హరణం, ఇది ఒక జెనోసైడ్. ఏదైతే శ్రీలంకలో, జాఫ్నాలో మీరంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లోకి రావాలి, లేకపోతే మీ మీద బాంబుల దాడి చేస్తాం, తుపాకి తూటాలు తీస్తామని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటించిందో ఆ రకమైనటువంటి ఒక అమానవీయ యుద్ధం, ఒక నీతి బాహ్యమైనటువంటి యుద్ధం, ఒక దుర్మార్గ చర్య, ఇట్లాంటి చర్య ఈ దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసిపై కొనసాగించడం అనేది ఒక పిరికి పంద చర్య, ఒక మూర్ఖపు చర్య. అంటే ఆదివాసులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. సో వాళ్ళని అభివృద్ధి చేయడానికి వెళ్తుంటే అక్కడ వేరే ప్రతినిధులను చంపేస్తా ఉన్నారు మావోయిస్టులు. సో అందుకే వాళ్ళని అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తా ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో ఒక మైనింగ్ పాలసీ ఉంటే ఆ మైనింగ్ పాలసీ ప్రకారం అక్కడ ఉన్నటువంటి మైన్స్ను ఒక మైనింగ్ ప్రక్రియ చేపడతారు. మరి చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద తీసుకొని, రా మెటీరియల్ తీసుకొని మన దేశ అవసరాలకు రీత్యా వాటిని ఉపయోగిస్తారు. ఆ సందర్భంలో ఆదివాసీ ప్రాంతాల్లో విస్తారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. అక్కడ మరి ఖనిజ సంపదను నువ్వు మైనింగ్ చేసిన తర్వాత వాళ్ళకు నువ్వు రోడ్లు వేసినావా, వాళ్ళకి ఇలా హాస్పిటల్స్ కట్టించినవా, వాళ్ళకి ఇలా స్కూల్స్ కట్టించినవా, వాళ్ళ యొక్క ఆరోగ్య ప్రమాణాలకు నువ్వు ఒక బాధ్యత పడ్డావా? కనీసం ఇలా వాళ్ళకు తినడానికి తిండి లేదు, కనీసం ఇలా వాళ్ళకి విద్య లేదు, విద్యుత్ లేదు, వైద్యం లేదు, స్కూల్స్ లేవు. మరి నువ్వు ఏ డెవలప్మెంట్ చేసినావు? ఇక నీ డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్? నువ్వు కార్పొరేట్లను, కంపెనీలకు కోట్లకు పరిగణించడమే నీ డెవలప్మెంట్. ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందించదలుచుకుంటే ఈ భారతదేశంలో ఇన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో విద్యా వైద్యం నువ్వు ఫ్రీగా అందించినవా? విద్యా వైద్యం అందించాలని ప్రభుత్వాల ఈ గ్రామాలలో మీరు లక్షలాది గ్రామాలలో మీరు ఫ్రీగా హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ మీరు కొనసాగిస్తున్నారా? ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే కోట్లాది రూపాయల ఖర్చు, లక్షలాది రూపాయల ఖర్చు పెట్టుకోవాలి. ఇలా విద్య ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కు ₹1,00,000 కట్టాల్సిన పరిస్థితి. భారతదేశంలో ఒక కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ నడుస్తున్న సందర్భంలో ఇలా మీరు కార్పొరేట్ మైనింగ్ కోసమే ఈ కగారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ల కోసమే ఇలా మీరు ఆదివాసులు మొత్తం కూడా చంపుతున్నారు. ఈ మానవ అన్నాన్ని కొనసాగించేది కార్పొరేట్ల కోసమే. అంటే ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకంగా మాట్లాడాలి, ఆపరేషన్ కగార్ని ఆపేయాలని మాట్లాడాలి అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నక్సలైట్లతో సమానం అంటూ కూడా కొన్ని సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? ఈ రోజు మా ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అదేవిధంగా ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, వీళ్ళంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ సెక్షన్. ఇది ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి మేధావులు, అనేక రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు, వీళ్ళంతా మేధావులు. తెలంగాణలో విస్తారమైనటువంటి మేధా సంపత్తి ఉన్నది. వీళ్ళంతా కూడా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ఒక ఇంటెలెక్చువల్ సెక్షన్ ఉన్నటువంటి ఏరియా. యూనివర్సిటీ ఏం చేస్తాయి? మనం ఒక సమాజానికి మార్గనిర్దేశకం చేస్తాయి, అన్యాయాల మీద పోరాటం చేస్తాయి, లీడర్షిప్ని తీసుకొస్తాయి. ఈ ప్రొఫెసర్ల బాధ్యత అది. వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు ఆ పాఠాలలో ఫిలాసఫీలో మార్క్సిజం ఉంటుంది, లెనినిజం ఉంటుంది, మావోయిజం ఉంటుంది, అంబేద్కరిజం ఉంటుంది, పూలేయిజం ఉంటుంది. ఇవన్నీ మాకు ఉంటాయి. అది ఏబీపీ వాళ్ళు చదువుతారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చదువుతారు, అందరూ చదువుతారు. అట్లాంటి సందర్భంలో ఈ ప్రొఫెసర్ చైతన్యవంతం చేస్తూ వాళ్ళు పాఠాలు చెప్తే వాళ్ళని మీరు చంపేస్తాను, లేపేస్తాను మాట్లాడేంటి? మీ సిద్ధాంతమే హింసా సిద్ధాంతం. ఇలా మణిపూర్లో ఆదివాసులపై ఒక అగ్నిగుణం తయారు చేసి అక్కడ ఇలా దండకరణలో రక్తం మారుస్తున్నారు. ఇలా గోత్రాల్లో మీరు మొత్తం కూడా మానవహరణం చేసిళ్ళు. మీ సిద్ధాంతమే అది. మీ సిద్ధాంతమే హింసా సిద్ధాంతం, మీ సిద్ధాంతం ఆధిపత్య సిద్ధాంతం. మీరు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను ఇలా జైల్లో వేసి ఊపా కేసులు పెట్టడం. ఉస్మానియా యూనివర్సిటీలో 25 మందిపై ఊపా కేసులు, అదేవిధంగా తెలంగాణలో 150 మంది విద్యార్థులపై ఊపా కేసులు, మొత్తంగా 100,000 మంది ఈ భారతదేశంలోపై వాళ్ళు ఊపా కేసులు. రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ ఈ దేశంలో, కేసీఆర్ అర్బన్ నక్సలైట్ ఈ దేశంలో. ఈ దేశంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్లు. ప్రశ్నించే వాళ్ళందరూ జైలు వేసుకుంటూ పోతే ఈరోజు జైలు సరిపోవు. చివరికి
మేము జైలు వేసే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా. సో మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో కూడా 27 మందికి పైన చనిపోయిన పరిస్థితి. సో వాళ్ళని చంపేసిన బలగాలను కూడా అభినందించిన పరిస్థితి ప్రధానమంత్రి గానీ ఏదైతే అమిత్ షా గారు వీళ్ళిద్దరు వాళ్ళని అభినందించిన పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు అంటారు సార్? మనం 2025లో ఉన్నామా లేకపోతే ఎప్పుడో అనాగరిక కాలంలో ఉన్నామా? అనాగరిక కాలంలో కూడా ఇట్లా ఎవరు కూడా సంబరాలు చేసుకోలే. మనం ఒక జంతువుని చంపినా కూడా ఇట్లా సంబరాలు చేయం, బాధపడతాం. తోటి మనిషికి ఏదైనా బాధ అనిపిస్తే మనం బాధపడేటువంటి ఒక మానవ సమాజం ఇది ఒక మానవ సమాజం సహజీవనంతో బతుకుతుంది. అట్లాంటి సందర్భంలో ఒక మనిషిని చంపి ఇంత ఘోరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా డ్యాన్సులు చేయడం ఏంది? ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులే బీజేపీ పార్టీని వదిలేసి వస్తున్నారు. అరే మా బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు ఈ విధంగా మారుతున్నాయి, ఎంత దుర్మార్గం ఇది? ఒక మనిషిని చంపి డ్యాన్సులు చేయడం ఏంది? ఎంత ఘోరమైందని చెప్పేసి ప్రజానికి మొత్తం కూడా కన్నీరు గారుస్తా ఉన్నది. ఇలా పీడిత ప్రజల విప్లవ నాయకుడు, భారతదేశ పీడిత ప్రజల దిక్సూచి, సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావు చనిపోతే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానికం ఏడుస్తూ ఉన్నది, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నది. అలా ఎట్లా అర్థం చేసుకుని ఒకవైపు దేశ ప్రజానికం కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే మీరు ఒకవైపు డ్యాన్సులు చేయడం ఇంత దుర్మార్గం ఇది? మీరు కార్పొరేట్ పార్టీల కంపెనీల వైపు ఉంటారా, ఈ దేశ ప్రజానికం వైపు ఉంటారా? తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. సో 2026లోగా మావోయిస్టులు లేని దేశంగా మేము తయారు చేస్తా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సాధ్యమవుతుందా మావోయిస్టులు లేకుండా? మావోయిస్టులు అంటే ఎవరు? ఈ దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. ఏ సమస్యలు? భూమిపై అందరికీ హక్కు ఉండాలని చెప్పేసి, కులమత వివక్షలు ఉండొద్దని చెప్పేసి, జాతి సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి, అసమానతలు లేకుండాలని చెప్పేసి, ప్రజలందరికీ మౌలిక వసతులు అందరికీ కల్పించాలని చెప్పేసి, విద్యా వైద్యం ఫ్రీగా అందరికీ రావాలని చెప్పేసి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మేము పోరాడుతున్నాం అని చెప్పేసి ప్రజలను అంటిపెట్టుకొని పోరాడుతున్నాం. దళితుల కోసం, మైనార్టీల కోసం, ఆదివాసీల కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. అధికార పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించున్నాడు. ఆ సమస్యలను మీరు పరిష్కరించండి, మీకు దమ్ముంటే. మోడీ అమిత్ షాలకు నా సవాల్, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా, మీకు దమ్ముంటే ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు రండి. వాళ్ళు అందుకే అంటున్నారు కదా, మేము కాల్పవిరమణ ప్రకటిస్తాం, శాంతి చర్చలకు వస్తాం. శాంతి చర్చలో వాళ్ళ ఎజెండా అయింది, వాళ్ళు ఏ సమస్యలు ముందు పెడతారు? చెప్పకుండా వాళ్ళ డిమాండ్ పరిష్కారం చేస్తే అయిపోతుంది అంటారా? ఆ సమస్యలు పరిష్కరిస్తే, ప్రభుత్వాలు ఆ సమస్యలు పరిష్కరిస్తే ఈరోజు విప్లవకారులు ఉండరు. సమస్యలు పరిష్కరించినంత కాలం పోరాటం చేస్తూనే ఉంటారు. విప్లవకారులు అంటే ఎవరు? ప్రజలే కదా, ప్రజల నుంచి చదువుకున్న మేధావులు కదా, ఎంటెక్ బీటెక్ చేసిన కదా, ఎంబీబీఎస్ చేసిన కదా వాళ్ళంతా. ఇలా నమ్మల కేసారు 1970sలోనే తను ఎంటెక్ చేసిండు. తను కోరుకుంటే ఇలా కోట్లాది రూపాయలతో లగ్జరీ లైఫ్ గడుపు. ఇప్పుడు ఆజాద్ తను ఒక ఎంటెక్ చేసిండు. పటేల్ సుధాకర్ రెడ్డి 2000 ఎకరాల భూమిని పంచిపెట్టి వేయండు. ఇలా గద్దరన్ ఎంటెక్ చేసిండు, బీటెక్ చేసిండు. ఇలా దివాకరన్ ఎంబీబీఎస్ డాక్టరు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు ఇలా విజయలక్ష్మి తను ఎంబీఏ పొలిటికల్ సైన్స్ చదివింది. వీళ్ళంతా కావాలనుకుంటే వాళ్ళ సుఖమైన జీవితాలు బతకచ్చు కదా. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంటలెక్చువల్ సెక్షన్ అనేక డిస్కషన్ చేసుకొని ఈ దేశంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పోరాటంలో ముందుకు వచ్చారు. సో మొన్న కూడా ఒక విద్యార్థి కూడా చనిపోయింది, మన ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థి కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి. ఆమె మాతోటి ఇక్కడ విద్యార్థి ఉద్యమంలో ముందుకు వచ్చినటువంటి విద్యార్థి నాయకురాలు, అత్యంత సెన్సిటివ్ పర్సన్, వెరీ ఇన్నోసెంట్ పర్సన్. ఈ అన్యాయాలను చూసి చలించి ఆమె తెలంగాణ కోసం పోరాడుతూ తెలంగాణను అర్థం చేసుకున్నది, సాయుధ పోరాటాన్ని అర్థం చేసుకున్నది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి జాతుల సమస్యను అర్థం చేసుకున్నది, భారతదేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్నది, కార్మికుల సమస్యలను, మహిళల సమస్యను అర్థం చేసుకుని ఇక్కడ మాతోటి విద్యార్థి ఉద్యమంలో చైతన్య మహిళా సంఘం తరపున పనిచేసి తను పూర్తికాల విప్లవ కార్యకర్తగా మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు తన దండకారణలో మహిళా లోకం కోసం, ఆదివాసీ ప్రజల లోకం కోసం తను పోరాటం చేస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఈ జీఆర్జీ బలగాలు ఏవైతే ఒక 10,000 మంది ఏకదాటిగా దాడి చేసి తుపాకీ తీటలు దింపడం ద్వారా తను ఇలా అమరరాలు కావడం జరిగింది. తన ప్రాణాలను ఈ దేశ ప్రజానికం కోసం తృణప్రాయంగా అర్పించడం జరిగింది. ఈరోజు విజయలక్ష్మికి మేము విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు నంబల కేశవరావుకు, అదేవిధంగా ఈ ఆదివాసీ ప్రజానికం, అదేవిధంగా ఏదైతే విప్లవకారులు ఒక 500-600 మంది చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున, భారత విద్యార్థుల తరపున మేము విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక